గంగవరం మండలం పెద్ద అడ్డపల్లి గ్రామంలో శ్రీ గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో బీజేపీ నాయకులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ గిరిజనులు మహిళలు హారతులు పట్టి అతిథిని ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న సంతర్పణకు కంబాల శ్రీనివాసరావు 1,50,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని జాతర కమిటీకి స్వయంగా అప్పగించారు. అలాగే గంగాలమ్మ తల్లిని దర్శించుకొని బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన శ్రీనివాసరావు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఇలాంటి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన సాంప్రదాయాలు కనుమరుగు కాకూడదని యువతలో చైతన్యం రావాలంటూ పిలుపునిచ్చారు. అడ్డతీగల, వైరామవరం, గంగవరం మండలాల్లోని పలు ఆలయాల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. క్రీడాకారుల క్రికెట్ కిట్ల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. తర్వాత గ్రామంలో మొక్కలు నాటి గిరిజనులతో కలిసి హరితాహార కార్యక్రమంలో భాగంగా మొక్కల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గోకవరం బీజేపీ మండల అధ్యక్షుడు ఇనకోటి బాపన్న దొర, నాయకులు వరసాల ప్రసాద్, దాసరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేద్దామా ఇంకోటి ఇదేదో బాగుంది అనుకుంటా. అత్తయ్య గారికి వచ్చినంత ఆనందంతో ఉన్నావు, నన్ను కలవడం చాలా ఆనందం ఉంది. అప్పుడు నీకు ఎవరు తగిలింది? ఒక్క మమ్మీ ఉందా నీకు? అవునా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? పనిలోకి వెళ్ళిపోయాడు మీ నాన్న. మీ అమ్మ కొట్టిందా ఎప్పుడు మీ నాన్నని? కొట్టిందా? మీరు ఇలా చెప్పేస్తున్నారు బయట. నెక్స్ట్ టైం చెప్పకే. ఏం చదువుతున్నావు? 4వ క్లాస్ చదువుతున్నావు. ఈ చీర నీకు సంది హ్యాపీగా ఉందా? మీ అమ్మ ఉందా ఇక్కడ? ఇంటికాడ ఏం చేస్తుందిరా? అవుతావా? సరే, నా పేరేంటి? ఇప్పుడు నాకు జరిగిన అవమానం. ఇప్పుడు పేరు కూడా ఉంది. పేరేంటి? శాన్వి. జాన్వి. శాన్వి. నా పేరు గుర్తుపెట్టుకుంటావా? ఎన్నాడు గుర్తుపెట్టుకుంటావు? నీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది? నీ పెళ్ళి దగ్గరలో చేసుకుంటావా? దూరంగా చేసుకుంటావా? దూరంగా, బాగా దూరంగా. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అమ్మా. నా పేరు? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఏం పేరమ్మా? నాగలక్ష్మి గారు. నాగరాజు గారు ఎక్కడ? ఇంట్లో ఉన్నారు. నీ నవ్వు చూస్తే తేడాగా ఉంది. ఏమైనా చేసావా ఆయన్ని? ఎప్పుడైనా కొట్టావా? నా పేరు? ఆల్ ది బెస్ట్ అమ్మా. ఏం పేరమ్మా? మీ లీడర్ ఎవరు? మీరు ఎవరు? ఎవరి ద్వారా వచ్చారు? సరే సరే, నువ్వేనా లీడర్? నువ్వే ఓన్లీ అమ్మా. సరే, లీడర్ అనుకో వాళ్ళకి. ఏం పేరు నీ పేరు? ఏం బాపరమ్మ? సెదల బాపరమ్మ గారు. ఓకే, మీరు ఏ గుడి? బడదం. బడదం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, కొంచెం కష్టంగా ఉంది పేరు. బడదం. ఏం కావాలమ్మా మీకు? దుర్గమ్మ తల్లి. అక్కడ ఏమైనా ఉందా? పాత టెంపుల్ ఏమైనా ఉందా? టెంపుల్ కట్టలేదు సార్, అమ్మవారు విగ్రహం ఉంటుంది సార్. విగ్రహం అంటే ఎలాంటి విగ్రహం ఉంది? సిమెంట్ విగ్రహం ఉందా? రాయికి బొట్టెట్టారా? సిమెంట్దే. రాయి కట్టాను బొట్టు పెట్టిన ఉందా? లేదు సార్. ఎందుకంటే మీకు పూర్వకాలంలో ఏ రాయినైతే మీరు పూజ చేసి పసుపు కుంకుమ పెట్టి పూజిస్తారో ఆ రాయిలోనే శక్తి ఆవాహన చేయబడి ఉంటుంది. ఆ తల్లి అక్కడే ఉంటుంది. మీరు పెట్టినా పెట్టకపోయినా వనదేవత కాబట్టి తనకు కావాల్సింది ఏదో వనం నుంచే తీసుకుని ఆవిడ కడుపు నింపుకుంటుంది. ఆ రాయికి ఏదైతే పసుపు రాసి బొట్టు పెట్టారో ఆ శక్తినే మీరు మూల విరాట్ కింద పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని ఊళ్ళల్లో చూశాను, ఎవరిది పాత సూరం పాలెం ఎదుగు పెట్టి చూశారు, అక్కడ అన్ని చెట్టు కింద రాళ్లే ఉంటాయి. ఆ రాయిని ఎవరు ముట్టుకోరు, దాన్ని కంచేసేసారు. వాటికే బొట్లు ఎట్టి ఆ రాయిల్ని రేపు పొద్దున గుడి కట్టినా ఈ అక్కడ ఉండే రాళ్లను పూజ చేస్తూ గుళ్ళో అమ్మవారి విగ్రహం పెడతారు తప్ప ఆ మూల విరాట్ని ఇబ్బంది పెట్టరు అనమాట. అలాగైనా రాయికి బొట్టు పెట్టారా? ఇప్పుడు గంగమ్మ తల్లి ఉంది పైన, ఓ రాయికి అందంగా బొట్లై పెట్టింది సుధా. చాలా బాగుంది ఆ విగ్రహం. అది ఒక రాయికి పెట్టింది, కళ్ళు గిళ్ళు ముక్కంతా చేసి పెట్టింది, చాలా బాగుంది. అలా చేసుకుంటే ఆ రాయే తల్లి.
సరే, మీకు ఇప్పుడు దుర్గాదేవి ఆలయం కట్టుకోవాలి, ప్లేస్ ఉందా అక్కడ? ఉంది సార్. ప్లేస్ ఉంది. మీరు ఏమైనా వేసుకుంటారా? ఎంత అవుతుంది ఆలయం ఐడియా ఉందా? లేదు. ఓ పని చేయండి, మీరు మేస్త్రిని పట్టుకోండి, ఓ చిన్న టెంపుల్ ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని దానికి ఎంత అవుతుందో లెక్కేసుకోండి. 1,00,000 2 లక్షలు ప్లాన్ చేసుకోండి. నేను అందరికీ 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. నేను మీకు కూడా 1,00,000 రూపాయలు ఇస్తాను. ఇంకో కొంచెం మీరు వేసుకోండి. ఓ చిన్న టెంపుల్ వస్తుంది, రోజు పూజ చేసుకోండి. బాగుంది ఐడియా అది? రైట్, ఓకే, వెరీ గుడ్. మీ అందరికీ కూడా తర్వాత మన వనవాసులకి అందరికీ కూడా నేను ఒక చిన్న ప్రోగ్రాం పెట్టదలుచుకున్నాను. ఏంటంటే చాలామంది పళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, పళ్ళు పాడైపోతూ ఉంటాయి. నేను గోకవరంలో ప్రోగ్రాం పెడతాను, డెంటిస్ట్ ప్రోగ్రాం పెడతాను. మీరు ఎవరైతే పళ్ళు బాగోలేవో వాళ్ళు అసలు చూపించుకోండి, నేను దానికి కూడా కొంత సహాయం చేస్తాను. అలాగే ఆరోగ్య శిబిరాలు కూడా పెడతాను. పెట్టినప్పుడు అక్కడికి వచ్చి ఎవరైతే ఉన్నారో బీపీలు షుగర్లు చెక్ చేయించుకోండి. ఎప్పుడో జబ్బులు వచ్చి చచ్చిపోయి కానీ ముందే చెక్ చేయించుకొని బాగున్నాయి అనుకుంటే మనం ఎలా ఉన్నామో ఏంటో ఆ వైద్య శిబిరాలు కూడా పెట్టించి ఏర్పాటు చేద్దాం మేడం. మనం ఎక్కడైనా డాక్టర్ని తీసుకొచ్చి ఒకసారి జనరల్ టెస్టింగ్ చేయించి అందరూ బ్లడ్ టెస్ట్ చేపిద్దాం. అది ఏదో కొద్దిగా సింపుల్గా అయ్యేలాగా. దానివల్ల మనకి రోగాలు ఏమైనా ఉంటే బయటపడతాయి. సరేనమ్మా? డెంటిస్ట్ ప్రోగ్రామ్ కూడా చేస్తాను, నువ్వు కూడా పళ్ళు కట్టించుకో, బాగుంటుంది, నేను చెప్తాను. సరేనా? ఆల్ ద బెస్ట్ అమ్మా. రైట్, వెళ్ళండి. మీరు అందరూ సంటకి కూడా ఓ పండగ చేసేవారు, అది మన సంస్కారం, మన యొక్క గొప్పతనం. ఇవన్నీ తీసేసి ఇప్పుడు తయారయ్యారు కొంతమంది. అమ్మా నీకు ఏదైనా పండిందా? ముందు 10% నాకు ఇచ్చేయి. ఏంటది? నీవు కష్టపడిందని ఇచ్చేసేయాలి వాళ్ళకి. మీరు కావాలంటే కనుక్కోండి ఏం చేస్తున్నారు వాళ్ళు. మీరు ఏదైనా 10% వాళ్ళకి ఇచ్చేసేయాలంట. ఏంటి 10% ఇచ్చేదేంటి? మీ కష్టాన్ని మేము దోచుకుంటామంటారా? మనం అందరం రూపాయి పాపాయి వేసి అమ్మవారి పండుగలు చేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి 100-200 వేసుకుంటాం, ప్రతి ఇంటికి 500-1000 వేసుకుంటాం, వైభవంగా పండుగ చేసుకుంటాం. వీళ్ళు మాత్రం ఏంటి 10% ఇచ్చేయండి మాకు. ఏంటి 10%? నీకు ఎందుకు ఇవ్వాలి? 10% ఏం పీకేవాలి? 10% ఇస్తారు నీకు. నువ్వు మంచివాడు అయితే ప్రార్థన చేయి, దేవుడు ఉన్నాడు, అతను యేసుప్రభు రూపంలో ఉంటే నువ్వు ప్రార్థన చేసుకో, మా గురించి కూడా ప్రార్థన చేయి, మంచిదే కదా. మా దేవుడిని, మా సంస్కృతిని, కొన్ని వేల సంవత్సరాలతో మా సంస్కృతిని వేవడున్నావు నిందించడానికి. తొక్క తీసేస్తాం, జాగ్రత్తగా ఉన్నాం చెప్పండి. ఎవరైనా సరే, ఎవరైనా మతం మారమని ఇంటికి వస్తే వాడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష వాడికి చెప్పండి. వాడికి అక్కడికి మీకు ఎవరి దగ్గరికైనా ఇంటికి వచ్చి మతం మారమని చెప్పి కానీ ఎవరైనా చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ మన మండల ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ, రాజబాబు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చండి. 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది వాళ్ళకి. మన గొప్పది, మన హిందూ ధర్మం గొప్పది, మన సంస్కృతి గొప్పది. మీరు ప్రతి ఒక్కరు మీకు తెలుసున్న గ్రామాల వాళ్ళందరికీ చెప్పండి. మీకు ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు పనిచేస్తాయి. ఇదివరకు సెల్ ఫోన్లు పనిచేసి కాదు, మీ సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. ఊరూరా ఫోన్ చేసి చెప్పండి. కంబాల శ్రీనివాసరావు ఒక ఆయన వచ్చాడు, హిందూ ధర్మం కాపాడుకోవడం కోసం మనకు అండగా నిలబడుతున్నాడు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆయన హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడున్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఏం చేస్తారమ్మా? వనాన్ని దోచుకుంటున్నారు, మైనింగ్ దోచుకుంటున్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను దిగువ నుంచి వచ్చాను. నాకు అవసరం ఏంటి? మీతో మీకు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది? నాకేమైనా ఓట్లు వేస్తారా మీరు ఏమన్నాని? నన్ను ఇక్కడ పోటీ చేయడానికి కూడా నాకు అర్హత లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను మీ దగ్గర నుంచారంటే, బాబు నువ్వు దిగువ నుంచి వచ్చావు 10 అంటారు గవర్నమెంట్ వాళ్ళు. నేను ఇక్కడ పోటీ చేయలేని ఎమ్మెల్యే కింద ఏ స్వార్థం కోసం మీ దగ్గరికి వచ్చి మీకు అవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను? హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం. మీ అందరూ కూడా ఈ హిందూ ధర్మాన్ని కాపాడు కోసం మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండాలి. హిందువులందరూ కూడా ఒకే మాట మీద ఉండాలి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన భారతదేశాన్ని కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీకు వస్తున్న బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు తెలీదా? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు బియ్యం. అలాగే రోడ్లు వేయించింది నరేంద్ర మోడీ గారు, జల పథకం నరేంద్ర మోడీ గారు, ఆయుష్మాన్ భావ మందులు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు. ప్రతి విషయం కూడా మీకు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్న డబ్బంతా కూడా. అదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి లీడరు, మనకు తోడుగా ఉన్నాడు. అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ గారు మనకు తోడుగా ఉన్నాడు. మన ముగ్గురం ఒకటే. అందువల్ల మన ధర్మాన్ని ఎంతో బాగా కాపాడుకోవాల్సి వస్తుంది. అది పోయిన గవర్నమెంట్ ఉంది, నేను బాహాటంగా చెప్తున్నాను, ఎవరైనా చెప్పొచ్చు. 256 గుళ్ళ మీద దాడి చేశారు, మన హిందువుల గుళ్ళ మీద. ఎందుకు దాడి చేశారు? ఎవరన్నా పట్టుకున్నారా? నువ్వెవరన్నా జైల్లో పెట్టావా? ఎవరిని పెట్టలేదు నువ్వు ఇప్పుడు దాకా. మరి ఏం పీకుతున్నావు నువ్వు? గవర్నమెంట్ ఎందుకు నడిపేవు నాడు నుంచి? నువ్వు ఎవడో మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని మతం మారడం చెప్పడానికి. వాడు ప్రత్యక్షంగా కూడా మన పుస్తకాల్లో మన హిందువుల యొక్క మతం మార్చేసి వేరే దాంట్లో రాయాల్సిన అవసరమే వచ్చింది. రాయి, శ్రీకృష్ణుడి గురించి రాయి, రాముడి గురించి రాయి, అశోకుడి గురించి రాయి. మన ధర్మం నమ్ముకుని మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. శివాజీ మహారాజ్కి ఒకసారి జయగొట్టండి అందరూ కూడా. శివాజీ మహారాజ్కి, మన హిందూ ధర్మాన్ని కాపాడిన మహానుభావుడు శివాజీ మహారాజ్కి జయగొట్టండి. అలాగే ఎంతో మంది
మహానుభావు అల్లూరి సీతారామరాజు కాళికామాతను పూజించి సాక్షాత్తు కాళికా స్వరూపుడు అల్లూరి సీతారామరాజు గారంటే అలాంటి మహానుభావుడికి జై కొట్టాలంటే వాళ్ళు విగ్రహాలు పెట్టుకోవాలా? పనికి మానవాళ్ళు విగ్రహాలు అందరూ పెట్టుకుంటాం. మనకు అవసరమా? మనకది ఎవడు డబ్బు సంపాదించుకుని దోచుకుని లక్షల కోట్ల రూపాయలు బెంగళూరులో ఇల్లు కట్టుకుని కోట్ల మెట్లు కొట్టుకునే వాడికి ఇప్పుడు ఇంకా ఆడికి పాదాలు లాగుతున్నాం. మనకు అవసరమా ఇది? నిద్రపోకండి. మనం హిందువులందరూ నిద్రపోతున్నారు. మనందరం కూడా 2045 నాటికి మన హిందువులందరూ కూడా 11% పడిపోతామని చెప్తున్నారు ప్రపంచ దేశాలని కూడా. కనీసం వనవాసులన్నా రక్షించుకుందామని చెప్పి ఈ ప్రాంతాలను తిరుగుతున్నాం మీ అందరి దగ్గరికి వచ్చి. ఈ రోజున 1,50,000 మీకు ఇచ్చాను. నూగుమావుడిలో మన కాటమరెడ్డి గారికి 2 లక్షలు ఇచ్చాను. అట్టతేగులో 1,11,000 రూపాయలు ఇచ్చాను. ఇగో రేపు పొద్దున బొట్లంకలు ఏదో చేసుకుంటారు. వాళ్ళు కూడా నన్ను ఏదో అడుగుతారు. వైరామంలో సుధ అంటుంది, వైరామంలో పెడదాం సార్ అని చెప్పి అంటుంది. వైరామంలో పెట్టాలి, రాజబొమ్మంగిలో పెట్టాలి, రంపచోడలో పెట్టాలి, మాడిమిల్లో పెట్టాలి. ఇదంతా హిందూ సమ్మేళనాలు పెడుతున్నాను. వేల మంది వచ్చి మనం అందరూ చోట కూర్చుని భోజనం. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా. అలాగే భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు అలాగే మాకు ఈ రోజున జూన్ 5వ తారీఖు నుంచి ఈ రోజున 11వ తారీఖు 7 రోజులుగా మేము ప్రతిరోజు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ భాగంగా అలాగే తల్లికో మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఈ 7వ రోజున మేము 11వ తారీఖు నాడు మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తూ మేము కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం, మా జిల్లా నాయకుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారి నాయకత్వం, కంబాల శ్రీనివాసరావు 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 గారి నాయకత్వం. చూస్తాడు అవునా? అలాంటిది మీకు 10,000 అడిగితే వెంటనే ఇచ్చేసాను. ఇవాళ మీరు క్రికెట్ కిట్ కొనుక్కుంటే మీరు వెంటనే రేపు నుంచి ఆడుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు కదా. రైట్, ఆల్ ద బెస్ట్. పట్టుకోండి. స్వప్న కుమారి రండి, పట్టుకోండి. జై కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం, జై కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం. బతకం బడతాం చచ్చిపోతున్నాను గుర్తెట్టుకోలేదు. బడతాం అంతే కదా. బడదాం మా మండల ప్రెసిడెంట్ గారికి కర్నూలు మా నోరు తిరగట్లేదు. ఇంకా బడదాం నుంచి కుర్రోళ్ళు అడగగానే నేను మీ దగ్గర జేబులో డబ్బులు పెట్టుకుని ఎవరెవరేం అడుగుతారా ఇచ్చేద్దామని చెప్పి డబ్బులు పెట్టుకుని మరీ వచ్చాను. ఇలాంటి నాయకుడు ఎక్కడైనా ఉంటాడా మీకోసం? ఉంటాడా? రైట్, ఓకే. జై కంబాల, జై కంబాల. బడదం అంతే కదా. బడదం యువత కోసం, వాడు క్రికెట్ టీం కోసం అని చెప్పని వాళ్ళు అడిగిన వెంటనే ఇక్కడికి స్టేజ్ మీద 10,000 రూపాయలు వాళ్ళకి విరాళం ఇవ్వడం జరిగింది. రైట్, ఆల్ ద బెస్ట్. సంవత్సరాలని 60 సంవత్సరాలని కొండలు ఇంకంత చీకటిగా ఉండేవి. అసలు కొండలు దాటాలంటే ఎంత కష్టం. ఎన్ని పురుగులు ఉంటాయి, ఎంత విష ప్రమాదకరమైన పాములు ఉంటాయి, ఎన్ని జంతువులు ఉంటాయి, సింహాలు, పులులు, ఇవన్నీ పుల్లేవి ఉండి అలాంటి ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు రాత్రులు పగలు కొన్ని నెలల పాటు ఏళ్ల పాటు తిరిగాడు కొండల్లో అంతాన్ని. అలాంటి త్యాగం చేసిన మహానుభావులు మీరందరూ మీ తాతలు ముత్తాతలు విల్లంబులు పట్టుకుని ఈ విల్లు బాణాలు పట్టుకుని మన స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. ఇలాంటి జాతి మనది, గర్వపడే జాతి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే వనవాసీలు కూడా ఉండకుండా స్వాతంత్రం వచ్చింది కాదు. అలాంటి మనం ఈ రోజున అన్య మతస్థులను ఏమాత్రం కూడా అంగీకరించవలసిన పని లేదు. మన దేశం, మన గొప్పతనం, మన భారతీయత, మన సంస్కృతి, మన కట్టు బొట్టు అంతా కూడా గొప్పవి మనవి. ఈ రోజున మీరు బొట్టు పెట్టుకుంటున్నారంటే స్టిక్కర్లు పెట్టుకోకండి. చాలామంది ఆడవాళ్ళు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. స్టిక్కర్లు పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అక్కడ ఏదైతే మంచి జరగాలో ఆ మంచి జరగదు. అక్కడ ఎప్పుడు కొబ్బరి నూనె రాసుకుని పసుపు దంచిన కుంకుమ పెట్టుకోవాలి కళ్ళ మధ్య. పెట్టుకుంటే ఆ కుంకుమ పెట్టుకుంటే ఆ కుంకుమ మనకి ఆగ్నేయ చక్రం అనే చక్రం ఉంటుంది. ఆ చక్రం ఉద్దీపన చెంది మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మీరు చుట్లు పెట్టుకుంటున్నారు, పెళ్ళైతే చుట్లు పెట్టుకుంటే గుండె నుంచి మనకి ఎంతో ఆరోగ్యం జరుగుతుంది. ఆ కింద చుట్టు దగ్గర నుంచి గుండె వరకు ఉన్న నాడితోటి మనకి ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. మనం పెట్టుకునే ప్రతి వస్తువు కూడా చెవులు కుట్టించుకుంటాం, ఆరోగ్యం, నాడీ శాస్త్రం అది. ముక్కులు కుట్టించుకుంటాం, నాడీ శాస్త్రం అది. దానివల్ల ఆ ముక్కు కుట్టించుకుని ఆ ముక్కు దగ్గర ముక్కు పుడక పెట్టుకుంటారు. అది అస్తమాను కదులుతూ ఉంటుంది. ఆ కదిలినప్పుడల్లా అక్కడ ఉండే నాడీ వ్యవస్థ కదులుతుంది, కదిలి మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలాంటి గొప్ప గొప్పతనాలన్నీ మన భారతీయులు కనిపెట్టారు.
మనం ఇంకా నాకు టైం లేదు కాబట్టి, జనాలు ఎక్కువ లేరు కాబట్టి తక్కువ మాట్లాడుతాను. ఒకరోజు మనం అందరం కలిసి ఏ రంపచోడవరంలోనూ వైరామాలంలోనూ ఎక్కడో చోట పెద్ద కార్యక్రమం పెట్టుకుందాం. 10,000 మంది రావాలి అక్కడికి. 10,000 మంది వచ్చి భోజనం చేయాలి. ఓ 10-20 మేకలు కోసేసుకోవాలి, చికెన్ తెచ్చేసుకోవాలి, వండేసుకోవాలి, శుభ్రంగా తినేసేసి హాయిగా కబుర్లు చెప్పుకోవాలి. ఆ కబుర్లు ఏం కబుర్లు? మన భారతీయ సంస్కృతి గురించి, మన వనవాసీల యొక్క గొప్పతనం గురించి, అల్లూరి సీతారామరాజు ఎలాంటి పనులు చేశాడు, అలాగే మన దేవీ దేవతలు ఎంత గొప్పవాళ్ళు, గంగాలమ్మ తల్లి వైభవం ఎంత. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను ఈ రోజున కోరుకొండ గ్రామంలోని అంకాలమ్మ గుడి దగ్గర జాతర మహోత్సవాల్లో ఉన్నాను. ఆలయ కమిటీ సభ్యులు నన్ను ఆహ్వానించారు ఇక్కడికి. ఇక్కడ భోజన కార్యక్రమాన్ని ఉందని, అలాగే ఇక్కడ ఏదైనా మీరు ప్రతి జాతరలోనూ కూడా పట్టు చీరలు ఇస్తున్నారు కదా, ఆ పట్టు చీరలు ఇక్కడ మా మహిళలకు కూడా ఇవ్వమని చెప్పి కమిటీ కోరడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఎక్స్ సర్పంచ్ అయినటువంటి కటకం చలంగారు చాలాసార్లు 3 సార్లు కోరుకొండ గ్రామానికి వారు సర్పంచ్గా చేసిన విశిష్టమైన ప్రముఖులు వారు. వారి ఆధ్వర్యంలో అంకాలమ్మ కమిటీ సభ్యులు కూడా వచ్చారు. ఈ రోజున భోజనానికి 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వడం కాకుండా ఆడవాళ్ళకి పట్టు చీరలు దాదాపుగా 300 పైన పట్టు చీరలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ఈ గ్రామానికి వచ్చి అంకాలమ్మ జాతరలో పాల్గొనడం జరిగింది. మా ఈ కోరుకొండ గ్రామం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ప్రతిసారి నన్ను నేను పరిచయం చేసుకోవడం మీకు సుపరిచితమే. కంబాల శ్రీనివాసరావుగా జగ్గంపేట, రాజానగరం, అలాగే రంపచోడవరం నియోజకవర్గాలకి ఎన్నో రకాల సేవలు చేస్తూ, మహిళలకు బంగారం ఇస్తూ, పట్టు చీరలు ఇస్తూ, అనాథ మహిళలకి బియ్యం పంపిణీ చేస్తూ, వైద్యానికి, విద్యకి, ఒళ్ళు కాలిపోయిన వాడికి, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి, అలాగే ఎన్నో రకాలైన ఆపరేషన్లకి, తర్వాత క్రీడలకు ఎన్నో రకాలుగా మేము విశిష్టమైన సేవలు చేస్తున్నాం. ఇదంతా కూడా భారతీయులం అంతా, మనం అందరం కూడా ఏ మతమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ అంటే మీరు అందరూ అది హిందువుల పార్టీ అనుకుంటారు. కానీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఎటువంటిదంటే, భారతీయులంటే అందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఉంటారు. ఆయన స్ఫూర్తితో నేను ఈ సభావేదిక మీద నుంచి చాలామంది ముస్లిం మంత్రులను ఆహ్వానించాను. వాళ్ళు మెడలో మంగళసూత్రాలు వేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చి భగవంతుడు ఒక్కడే ఉంటారని వాళ్ళు కూడా ఒక నినాదం చేస్తూ అంకాలమ్మ వారి ప్రసాదం తీసుకున్నారు. అలాగే ఎస్సీ మహిళలు కూడా వాళ్ళు బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అంకాలమ్మ ప్రసాదాన్ని చీరగా తీసుకుని, చీరని ప్రసాదంగా భావించి వాళ్ళు కూడా తీసుకున్నారు. ఈ విధంగా భారతీయులు అనే మత సామరస్యంతో నరేంద్ర మోడీ గారు ముందుకు ఎలాగెళ్తున్నారో అదే స్ఫూర్తితోనే ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టతని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, మా రాష్ట్ర నాయకత్వానికి పురంధరేశ్వరి గారు, అలాగే సోము వీర్రాజు గారు, మా జిల్లా నాయకుడు బిక్కిని విశ్వేశ్వరరావు గారు, అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, ఇలా వీరందరి స్ఫూర్తితో కూడా మేమంతా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టతను, భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేస్తున్న సేవను, హైందవ ధర్మాన్ని కాపాడుతున్న విధానాన్ని, ఇతర మతస్థులను గౌరవించే విధానాన్ని అందరికీ తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకొస్తూ హిందూ మహిళలో భారతీయ చైతన్యాన్ని, హైందవ చైతన్యాన్ని తీసుకొస్తూ భారతదేశం అంటే విశ్వగురు అనే విషయాన్ని అందరికీ పరిచయం చేస్తూ మన మునులు, ఋషీశ్వరులు, యశీశ్వరులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. ఈ విధంగా ఇక్కడ ఈ జాతరలో మహిళలకు పట్టుచీరలు ఇస్తూ వాళ్ళ యొక్క ఆనందాల్లోని, హర్షాతిరేకాల్లోని మేము కూడా భాగస్వామ్యం పంచుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా మాకు కటకం చలంగారు అందిస్తున్న ఆ సహాయక సహకారాలు కానీ, వారు మాకు ఇక్కడున్న ప్రజలను పరిచయం చేయడంలో ఆయన చూపిస్తున్న చక్కని విధానం కానీ మాకు చాలా సంతోషంగా అనిపించి ముందుకు సాగుతున్నాం. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.